గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాన్నకి కూతురు రాజకుమారి ఛానల్లో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అబ్బా. అది గోధుమ రవ్వతో మినపట్టు అనమాట. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. అదే కప్తో సేమ్ ఇది గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎర్ర గోధుమ రవ్వ అనమాట. రెండు కూడా నేను 5 అవర్స్ నానబెట్టుకున్నాను. 8 అవర్స్ అంటారు. సో 5 అవర్స్ అయినా సరే మంచిగా నానిపోతాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మినపప్పులో కొంచెం మెంతులైతే వేసాను. ఇవి 2 కలిపి నేను 8 అవర్స్ 5 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. 8 అవర్స్ అవసరం లేదబ్బా, 5 అవర్స్ అయితే చాలు. 5 అవర్స్‌కే నాకు ఇక్కడ మినపప్పు, గోధుమ రవ్వ అయితే నానిపోయింది. సో అవి నేను ఇక్కడ కడుక్కొని నేను వేరే గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. మొక్కలకి వాటర్ పోద్దామని చెప్పేసి. సో చూసారు కదా, ఇక్కడైతే ఇది గోధుమ రవ్వ కూడా మంచిగా నానిపోయింది. సో ఇక్కడ దీనిలో వేయటానికి నా దగ్గర బ్రౌన్ అటుకులు అయితే ఉన్నాయి. సో అయితే ఈ బ్రౌన్ అటుకులు కూడా నేను కొంచెం నానబెట్టుకున్నాను. ఇది ఇడ్లీ పిండికి నానబెట్టానబ్బా, అదైతే స్కిప్ చేసాను. సో ఇక్కడైతే నేను నానబెట్టిన మినపగుళ్ళు, గోధుమ రవ్వ వేసుకొని ఇక్కడ చూసారా, అటుకులు అయితే కూడా ఇక్కడ మెత్తగా నానిపోయినాయి. అవి కూడా నేను వేసుకొని కొంచెం పిండి నలగటానికి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. సో ఇక్కడైతే మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఇది మిక్సీ పట్టుకొని చూసారా, ఇక్కడైతే ఇలా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందన్నమాట. నేను వేరే క్యాన్లో అయితే తీసేసుకున్నాను. ఇది సెకండ్ ట్రిప్ అనమాట. సో మిగిలినది కూడా నేను వేసేసుకున్నాను. మినపప్పు, గోధుమ రవ్వ మిగిలిన అటుకులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకున్నాను. నాకు కొంచెం ఐడియాకి ఇక్కడ ఇలాగ పెట్టుకున్నాను అనమాట సెకండ్ ట్రిప్ కానీ. సో ఇది కూడా నేను మెత్తగా రుబ్బేసుకున్నాను. సో ఇలాగ క్యాన్లో తీసుకొని, ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ నేను తీసని చూసారా ఎలాగైతే పాము టైంలో నాకైతే కావాల్సినంత నేను బౌల్లో అయితే తీసుకున్నాను. సో అట్లు వేయటానికి ఇక్కడ చిటికెడు ఉప్పు వేసాను. సో మా ఇంట్లో అయితే ఉప్పు తక్కువ తింటారనమాట, ఇంకందుకని చెప్పేసి నేను వేసాను. సో చూసారా, ఇక్కడైతే వేస్తున్నాను అట్టు, గోధుమ రవ్వ అట్టు అనమాట. సో మీరు సూపర్గా ఉంటుందబ్బా, మీరు కూడా ట్రై చేయండి. ఈ అట్టు వచ్చేసి మా ఆయనకి క్రిస్పీగా ఉంటేనే నచ్చుతుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఇలా క్రిస్పీగా కాల్చాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి సెకండ్ అట్టు అనమాట. సో 2 అట్లు కూడా బాగా వచ్చాయి, అన్నట్లు కూడా బాగా వచ్చాయి. ఇంట్లో అందరికీ నచ్చిందనమాట ఈ రెసిపీ వచ్చేసి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో ఏంటో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు, చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే మా ఆయన గారికి పెడుతున్నాను అనమాట చట్నీ. ఇది వచ్చేసి ధనియాల పౌడరు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.